నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో జిల్లా పార్టీ పెద్దలు నగర కమిటీల నియామకాలపై కసరత్తు చేస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ రావడానికి ముందే గ్రామ, మండల, బ్లాక్ స్థాయి అధ్యక్షులతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ నియామకం కోసం పార్టీ అధిష్టానం చేస్తోంది. ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా నియమితులైన అజ్మతుల్లా హుస్సేని జిల్లాలోని 5 నియోజకవర్గాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునితో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పార్టీని స్థానికంగా బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్లాన్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల స్కెడ్యూల్ రావడానికి ముందే గ్రామస్థాయి నుండి పార్టీ నాయకులకు పదవులను కేటాయించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందట. అధికార కాంగ్రెస్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కావడంతో ఆ పార్టీ సైతం సీనియర్ నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందర్నీ కలుపుకొని పోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే నాయుడు కోసం పార్టీ నాయకత్వం పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో స్థానం దక్కని వారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే విషయంలో పార్టీ అధిష్టానం జిల్లా సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి లేదా బీసీ సామాజిక వర్గానికి ఈసారి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తుండగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో ఈసారి జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి రేసులో ఉన్నారట. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్, వేణుగోపాల్ యాదవ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవితో సరిసమానంగా ప్రాధాన్యత ఉన్న నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సైతం పలువురు పోటీ పడుతున్నారట. జిల్లా అధ్యక్ష పదవి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి మున్నూరు సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, బొబ్బిలి రామకృష్ణ, రామ్మూర్తి, గోపి తదితరులు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారట. సమీకరణాల వారీగా పార్టీ నాయకత్వం పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థవంతంగా నడిపించే నాయకుల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వాల్టి ఆఫ్ ద రికార్డ్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.